శ్రీమాత్రే నమ. జై గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం మిథున రాశి వారికి మే 16 నుంచి 31 మధ్యలో జరగబోయే పక్ష ఫలితాలు పరిశీలించినప్పుడు మిథున రాశి వారికి ఈ పక్షం అంతా కూడా రాశి అందే శుక్ర గురుగ్రహాల సంచారం. ఇది చాలా రేరుగా ఏర్పడుతున్నటువంటి కాంబినేషన్ ఈ రాశి వారికి. ప్రధానంగా ఈ సమయంలో మీరు ఎంత పెద్ద కార్యక్రమాన్ని చేపట్టినా అది చాలా సులువుగా పూర్తి అవడం జరుగుతూ ఉంటుంది. అది మీకు కొన్ని కొత్త అవకాశాలు, కొన్ని కొత్త బాధ్యతలు తీసుకురావడం జరుగుతూ ఉంటుంది. ఇది ప్రధానంగా స్త్రీలకి అత్యంత విశేషంగా ఇది పనిచేస్తూ ఉంటుంది. వివాహపరంగా మీకున్నటువంటి ఎటువంటి సమస్యనైనా ఇది పరిష్కారం జరుగుతుంది. మీలో ఆకర్షణ పెరగడం వల్ల మీరు ఈ సమయంలో ఒక మ్యారేజ్ ప్రపోజల్కి, పెళ్లి చూపులకి వెళ్ళినా, ఒక ఇంటర్వ్యూకి వెళ్ళినా, లేదంటే ఏదైనా ఒక సినిమా సంబంధించినటువంటి ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రవేశించాలనుకున్నా కంప్లీట్గా మీ యొక్క ఆకర్షణతో సునాయాసంగా సక్సెస్ రావడం జరుగుతుంది. అలాగే మీరు ఈ సమయంలో ఏ ప్రాజెక్టులో ఉన్నా, అది ఏదైనా అవ్వచ్చు, ఆ ప్రాజెక్టు సంపూర్ణంగా సక్సెస్ అవుతుంది. బట్ ఏదైనా ఆర్థిక విషయాల్లో, పర్సనల్ విషయాల్లో అది చాలా అనుకూలత ఏర్పడుతుంది. ప్రధానంగా మీ జీవితంలో ఒక గొప్ప పరిచయం ఏర్పడడం జరుగుతుంది. ఆ పరిచయం మీ జీవితానికి ఒక మలుపు తిప్పే అవకాశం ఉంది. ఇప్పటిదాకా మీ జీవితంలో జరుగుతున్నటువంటి మీ ఉద్యోగ విషయాలు, దైనందిన జీవితంలో విషయాలు, ఒక కొత్త వ్యక్తి మీ జీవితంలో ప్రవేశించడం వల్ల అక్కడ నుంచి మీ లైఫ్ చాలా టర్నించుకొని చాలా మంచి జీవితం పొందడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ఇది విద్య కంప్లీట్ చేసి ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి, ఎందుకంటే దశమాధిపతి రాశియందు సంచారం, ఇంకా 15 రోజులు మాత్రమే గురువు రాశియందు ఉంటాడు. ఇప్పుడు శుక్రుడు పంచమాధిపతి తోడవడం వల్ల మీ తెలివితేటలతో ఉద్యోగం సంపాదించుకోవడం కానీ, అలాగే ఎవరైతే చాలా కాలంగా ప్రేమికులుగా పవిత్రంగా ఉన్నారో వారు ఈ సమయంలో వివాహం అనే బంధం ద్వారా దగ్గర అవ్వడం జరిగే అవకాశం ఉంది. ఈ సమయంలో మీరు ఒక వ్యాపారం ప్రారంభించినా, ఒక వివాహం చేసుకున్నా అది చాలా సక్సెస్ఫుల్గా ఉండే అవకాశం ఉంటుంది. ఇక ప్రధానంగా 12వ స్థానంలో ఏర్పడినటువంటి బుధాదిత్య యోగం, రాశ్యాధిపతిగా, చతుర్థాధిపతిగా వ్యయస్థాన బుధుడు చాలా వరకు స్థాన చలనాన్ని కలిగించే అవకాశం ఉంది. అది విద్యార్థులు కానీ, నిరుద్యోగులు కానీ వేరొక చోట ఉద్యోగం ద్వారా మార్పుకి అవకాశం ఉంది. అంటే రవి ప్రభుత్వానికి కారణం కాబట్టి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికో, అన్ని రకాల ఇంటర్వ్యూలు పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న వాళ్ళకి మీకు ఈ సమయంలో వేరొక చోట పోస్టింగ్ రావడం జరుగుతుంటుంది. అలాగే ఉన్నత స్థాయి విద్యార్థులు ఐఐటి లాంటిదో మెడికల్ సీటు కోసం ప్రయత్నం చేస్తున్న వారికి మీరున్న ప్రాంతంలో కాకుండా వేరొక రాష్ట్రంలో కానీ, వేరొక ప్రదేశంలో కానీ కాలేజీలో సీటు రావడం కానీ, హాస్టల్లో చేరడం కానీ, ఇవన్నీ విద్యా సంబంధించిన మార్పులు, స్థిరాస్తి సంబంధించిన విషయాల్లో ఒక పాత స్థిరాస్తి లాంటిది విక్రయించి కొత్త స్థిరాస్తి కొనడం, కొన్ని మార్పులు రావడం జరుగుతుంది. ఇక ప్రధానంగా ఏంటంటే ఈ గురువు శుక్రుడు రాశిలో సంచరించడం ఒక ఎత్తైతే, ఇంచుమించుగా కుజుడు జూన్ 20వ తారీఖు వరకు లాభస్థాన సంచారం, షష్టాధిపతిగా లాభస్థాన సంచారం వల్ల శత్రువులు మిత్రులుగా మారుతారు. ఎవరైతే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారో వారి అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. కోర్టు సమస్యల నుంచి విముక్తి పడుతుంది. అలాగే ఆర్థిక పరంగా కంప్లీట్గా మీ యొక్క రుణభారం తీరబోతుంది. అలాగే పెద్ద మొత్తంలో రుణ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళకి ఏదైనా స్థిరాస్తి అమ్మడం ద్వారా రావాల్సినటువంటి ధనం రావడం జరుగుతుంది. ముఖ్యంగా స్త్రీలకి వారి భర్త ద్వారా కానీ, అత్తవారి దగ్గర నుంచి కానీ రావాల్సినటువంటి ధనం సమకూరడం జరుగుతుంది. యాజిటీజ్గా అన్నదమ్ములు కూడా మీకు సంపూర్ణంగా సహకరించడం జరుగుతూ ఉంది. సో దశమంలో శని ఆటోమేటిక్గా మీరు వృత్తిపరమైనటువంటి చేంజెస్, ఇంప్రూవ్మెంట్ రావడం జరుగుతుంది.
కొంత నాయకత్వ లక్షణాల వల్ల ఏదో ఒక వర్గానికి మీరు సపోర్ట్ చేయడం కూడా జరుగుతూ ఉంటుంది. ఇదే సందర్భంలో కొంతవరకు మీ కుటుంబంలో పెద్దవారికి అనారోగ్య కారణాల వల్ల వారికి కొన్ని వైద్య పరీక్షలు చేయించడం, వారికి వైద్యపరంగా కొంత ధనాన్ని ఖర్చు పెట్టడం కూడా జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఒక నిర్ణయం తీసుకోముందు మీ నిర్ణయం మీరే తీసుకోవాలి తప్ప ఇతరుల యొక్క నిర్ణయం మీద ఆధారపడడం మంచిది. ఇప్పుడున్నటువంటి ఈ అదృష్టమైనటువంటి సమయాన్ని డైవర్ట్ చేసుకోకుండా మీరు ప్రస్తుతం ఏ లైన్లో వెళ్తున్నారో అదే లైన్లో జాగ్రత్తగా వెళ్ళడం మంచిది. ఇతరుల సలహాలు వినడం వల్ల కొద్దిగా డైవర్ట్ అయ్యే సూచనలు కనబడుతున్నాయి. అంటే భాగ్యస్థానంలో ఉన్నటువంటి రాహు ప్రస్తుతం ఉన్నటువంటి మీ యాటిట్యూడు, మీ నడవడిక, మీ అలవాట్లు, మీ ఆలోచనల్ని మార్చడానికి మరికొంతమంది ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. బట్ ఏదైనప్పటికీ కూడా సంపూర్ణంగా ఉన్నటువంటి గురుబలంతో మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకొని ఒక కొత్త వ్యక్తిగా ఈ లోకానికి పరిచయం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఈ జూన్ 1వ తారీఖు నుంచి మారుతున్నటువంటి గురుగ్రహం చాలా మంచి పరిస్థితులు రావడం జరుగుతుంది. అలాగే ఆర్థిక పరంగా మీ పొజిషన్ కూడా పెరగడం జరుగుతుంది. బట్ ఏదైనా ఈ రాశి వారికి ఇది గొప్ప గ్రహస్థితి ఈ వారంలో ఈ పక్షంలో ఏర్పడడం జరిగింది. ఇది ముందు ముందు మరి ఇంత ఇంప్రూవ్మెంట్ అయ్యి మిమ్మల్ని అభివృద్ధి వైపు తీసుకెళ్లే సూచనలు కనబడుతున్నాయి. ఈ వీడియోలో మనం కుజదోషం మీద ఉన్న అపోహలు, అపార్థాలు వీటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సాధారణంగా కుజదోషం అన్నది ఇంచుమించుగా ఒక 100 జాతకాలు పరిశీలిస్తే 90 జాతకాల్లో ఈ కుజదోషం ఉంటుంది. ఈ కుజదోషం అన్నది లగ్నం నుంచి, చంద్రుడున్న స్థానం నుంచి, అలాగే శుక్రుడున్న స్థానం నుంచి లెక్క పెట్టడం జరుగుతుంది. ఇది లగ్నం నుంచి ఉదాహరణగా తీసుకుంటే 2, 4, 7, 8, 12 స్థానాల్లో కుజుడు ఉన్నప్పుడు అది కుజదోషంగా భావించడం జరుగుతుంది. ఇలాగా లగ్నం నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న చంద్రుడి నుంచి 2, 4, 7, 8, 12లో ఉన్న శుక్రుడి నుంచి ఉన్న అది కుజదోషం అవుతుంది. అయితే 1వ స్థానంలో కుజుడు కొంతమంది కుజదోషం అని, కొంతమంది లేదని చెప్పడం జరిగింది. బట్ ఏదైనా కుజుడు 1వ స్థానంలో ఉన్నా కూడా అది కుజదోషంగానే పరిగణించవలసి ఉంటుంది. అయితే గురువర్గ లగ్నాలైనటువంటి మేష, కర్కాటక, సింహ, వృశ్చిక, ధనుస్సు, మీనరాశుల్లో రాశియందు లగ్నమందు గురువు ఉన్నా కూడా కుజదోషం కింద కాదని, వృషభం, మిథునం, కన్య, తుల, మకర, కుంభాల్లో లగ్నమందు కుజుడు ఉన్న దోషం అని చెప్పడం జరిగింది. బట్ ఎక్కడున్నా రాశి అందు కానీ లగ్నం కానీ ఉన్నటువంటి కుజుడు 4, 7, 8 స్థానాలను వీక్షిస్తాడు. ఇది సివియర్ కుజదోషంగా మనం భావించవలసి వస్తుంది. సో ఈ విధంగా పరిశీలించినప్పుడు ఇంచుమించుగా 100కి 90-95 జాతకాల్లో కుజదోషం ఉండడం జరుగుతుంది. బట్ ఇది కుజదోషం ఉన్న వాళ్ళనే పెళ్లి చేసుకోవాలా అన్న విషయం ఒకటి ప్రచారంలో ఉండడం జరిగింది. కుజదోషం ఉన్న స్థానాల్లో వేరొక జాతకంలో ఈ స్థానాల్లో వేరే పాపగ్రహాలు ఉన్నా కూడా కుజదోషం న్యూట్రల్ అవుతుంది. అయితే ఇది వ్యాపార దీక్షతో గాను తెలుసో తెలియకో కొంతమంది చూస్తున్న ప్రతి జాతకంలో కూడా వాళ్ళు ఏదో 10th పాస్ అయింది అమ్మాయి, ఏ కోర్సులో చేర్పించాలి, లేదంటే అమ్మాయి ఇప్పుడే జన్మించింది, ఏ పేరు పెట్టుకోవాలి, లేదా అమ్మాయికి ఏదో కొద్దిగా హెల్త్ బాగాలేదు, ఎలా ఉంటుంది, ఏ జాతకం మన దగ్గరికి అమ్మాయి జాతకం వచ్చినా కూడా అసలు విషయం మానేసి ఈ అమ్మాయి కుజదోషం ఉంది, ఈ కుజదోషం ఉండడం వల్ల పెళ్ళి అవ్వదు, లేదంటే ఇంకొక ప్రాబ్లం అది వస్తుంది, లేదంటే లవ్ అఫేర్ ఉంటుంది, ఈ విధంగా జాతకుడు చెప్పి దాని పరిహారం చేయించడం జరుగుతూ ఉంది. అది తెలియక కూడా కావచ్చు, ఇది వాళ్ళు కూడా నమ్మి ఏదో 8 సంవత్సరాల అమ్మాయికి ఏదో వ్యవహారం చేస్తే కుజదోషం ఉందని భయపడి అందరికీ చూపించి ఈ విధంగా ఇబ్బంది పడడం జరుగుతుంది. ఈ కుజదోషం ఉన్నవాళ్ళు కుజదోష పరిహారం చేసుకోవలసి వస్తే
అది వివాహానికి ముందు అంటే మనకు ఒక సంబంధం నిర్ణయమైన తర్వాత అబ్బాయి జాతకంలో కుజదోషం లేదు, అమ్మాయి జాతకంలో కుజదోషం ఉన్నది. అప్పుడు వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలనుకున్నప్పుడు అమ్మాయికి కుజదోష పరిహారం చేస్తే అప్పుడు ఆ దోష పరిహారం అయి తర్వాత చేసే పెళ్లి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఆ విధంగా చేసుకుంటే మంచిది తప్ప అసలు ఏ సంబంధం లేకుండా ముందే పరిహారం చేపించారనుకోండి, అప్పుడు మళ్ళీ కుజదోషం లేని అమ్మాయి మళ్ళీ ఎక్కడ మనం ప్రయత్నం చేస్తాం, అది తప్పు. కాబట్టి కుజదోష పరిహారం అన్నది వివాహానికి ముందు చేయవలసినటువంటి క్రియ. అది అనేక రకాలుగా సాంప్రదాయ వారీగా ఉండడం జరుగుతుంది. బట్ ఈ మధ్యకాలంలో ఒక అమ్మాయికి సాధారణంగా అంటే ఒక అబ్బాయి అనుకుందాం, ఈ అబ్బాయికి ఏముందంటే యాక్చువల్గా ఏదో ఒక అబ్బాయి జీవితంలో ఒకటే పెళ్లి రాసిపెట్టి ఉంది. కొద్దిగా లేటు, అతనికి ఉద్యోగం లేకపోవడం వల్ల లేదంటే వేరే సాంప్రదాయ వృత్తిలో ఉండడం వల్ల వివాహం లేట్ అవుతుంది. ఎవరో ఒక గుళ్ళో పూజారి చూపిస్తే ఈ అబ్బాయి కుజదోషం ఉంది, పెళ్ళి అవ్వట్లేదంటే సరే ఏంటి పరిష్కారం అంటే ఈ డూప్లికేట్ మ్యారేజ్ ఏదో అరటి చెట్టుతో పెళ్లి చేయలేదు చెప్పారు. ఆ విధంగా వాళ్ళు ఆ పెళ్లి చేశారు. ఉన్నది ఒకే పెళ్లి అబ్బాయి జాతకంలో, ఈ అరటి చెట్టుతో పెళ్లి అయిపోయింది. ఇంకా తర్వాత 10 సంవత్సరాలైనా వివాహం అన్నది అబ్బాయి కావలేకపోవడం జరుగుతుంది. బట్ అందువల్ల తెలిసి తెలియకో కొన్ని పరిహారాలు చేయడం వల్ల వారి జీవితంలో ఈ విధంగా పెళ్లి కాకుండా బ్రహ్మచారిగా ఉండిపోవడం కూడా జరుగుతుంది. కాబట్టి ఈ కుజదోషం గురించి పెద్దగా అపోవలొద్దు, చిన్నపాటి పరిష్కారంతో ఈ సమస్య సాల్వ్ అవుతుంది. ఈ కుజదోషానికి అనేక రకాలుగా ఎగ్జామ్షన్స్ ఉన్నాయి. కొన్ని లగ్నాలకి, కొన్ని రాశులకి, కొన్ని నక్షత్రాలకి కుజదోషం అన్నది ఉండదు. అలాగే కొంత ఏజ్ దాటిన తర్వాత కుజదోషం ఉండదు, గురుదృష్టి ఉంటే కుజదోషం ఉండదు. ఇలాగా కుజదోషం ఒకటైతే 99 రకాలుగా పరిహారం జరుగుతుంది. బట్ ఏదో ముందు జాగ్రత్తగా చేసుకున్నా కూడా అది పెద్దగా ఏమి దానికోసం భయపడి జీవితాలు నాశనం అయిపోయినట్టు ఇబ్బంది పడే పరిస్థితి అయితే లేదు. కేవలం ఇది ఒక అపోహ తప్ప ఇది పెద్ద కొంపలు మునిగిపోయే దోషం అయితే కాదు. బట్ ఇది బ్రతుకు తెరువు కోసం చాలామందికి ఇది ఉపయోగపడుతుంది. అంటే కొంతవరకు బతకొచ్చు, కానీ మరీ అన్యాయంగా బతకకుండా అవతల వాడిని భయభ్రాంతులకు గురి చేసి జీవితాలను నాశనం చేసే విధంగా శాస్త్రం ఉండకూడదనే ఉద్దేశంతో ఈ పరిజ్ఞానాన్ని మీకు అందివ్వడం జరుగుతుంది. బట్ ఇంకా అనేక శాస్త్రం, అనేక డెప్త్ ఉంది. నాకు తెలిసినటువంటి 1% జ్యోతిష్ శాస్త్ర పరిజ్ఞానంతో చెప్పడం జరుగుతుంది. స్వస్తి.